సర్పంచ్ నామినేషన్లు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. సో వచ్చే నెల 11వ తారీఖు మొదటి విడత ఎన్నికలు, 14వ తారీఖు రెండో విడత ఎన్నికలు, 17వ తారీఖు మూడో విడత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతూ ఉంటుంది. 2 గంటల తర్వాత ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు రిజల్ట్ కూడా చేస్తారు. సో ఒకసారి ఎన్నికల షెడ్యూల్ చూసినట్లయితే, నామినేషన్ స్వీకరణ చూసినట్లయితే ఈ నెల 27 నుంచి స్వీకరిస్తారట. అంటే రేపటి నుంచే, ఇది మొదటి విడతకు సంబంధించి. నామినేషన్ తుది గడువు ఈ నెల 29. తుది గడువు అంటే 2 రోజులే, 27, 28, 29 అంటే 3 రోజులే ఉన్నది. నామినేషన్ల పరిశీలన వచ్చేసి నెక్స్ట్ డేనే. నామినేషన్ ఉపసంహరణ వచ్చేసి 3వ తారీఖు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వచ్చేసి 3వ తారీఖే. ఎప్పుడైతే నామినేషన్ ఉపసంహరణ ఎప్పుడైతే అయిపోతుందో దాని సాయంత్రమే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారట. 3వ తారీఖు నుంచి 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంటే దాదాపు 8 రోజుల సమయం ఉంటుంది దేనికి ప్రచారం చేసుకోవడానికి. 11వ తారీఖు రోజు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల తర్వాత లెక్కింపు ఉంటుంది. సో 1 వరకు అంటే ఇంకా పోలింగ్ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ప్రారంభం అంటూ చూస్తాం. సో రెండో విడత వచ్చేసి 30వ తారీఖు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 31, 2 రెండో తారీఖు క్లోజ్ అయిపోతుంది. నామినేషన్ పరిశీలన 3వ తారీఖు, నామినేషన్ ఉపసంహరణ 6వ తారీఖు. సో ఆ తర్వాత పోలింగ్ తేదీ వచ్చేసి 14వ తారీఖు. ఇది కూడా 8 రోజులు ఉన్నది. మూడో విడత వచ్చేసి 3వ తారీఖు, 5వ తారీఖు వరకు నామినేషన్ తుది గడువు. 6వ తారీఖు నామినేషన్ పరిశీలన అయిపోతుంది, ఉపసంహరణ అయిపోతుంది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వచ్చేసి 9వ తారీఖు. 17వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజు సాయంత్రమే రిజల్ట్స్ కూడా బయట పెడతారు. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. సో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో చాలా కీలకమైనటువంటి ఘట్టంగా కనిపిస్తూ ఉంది. సో నిన్న ఎన్నికల కమిషనర్ ఎవరైతున్నారో రాణి కుమిదితో పాటు మిగతా చాలా మంది వ్యక్తులు కూడా కీలక డిపార్ట్మెంట్ వారిగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరూ కలిసి నా ప్రెస్ మీట్ పెట్టి మొత్తానికైతే అనౌన్స్ చేసినట్టుగా చూస్తాను. బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికలు ఉండే, అంటే జనరల్గా ఈవీఎంలు అంటూ ఉంటారు. ఈవీఎంలు సర్పంచ్ ఎన్నికలకు ఉండవు. సో ఇది బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికల ప్రక్రియ ఉండే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇక మనకు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఒకసారి దాని గురించి చూద్దాం. మోగిన నగర పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకటించినటువంటి ఎస్ఈసి అమల్లోకి కోడ్. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ. 12,728 సర్పంచ్, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతలుగా ఎన్నికలు. వచ్చే నెల 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు తేదీలో పోలింగ్. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా. 2 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ. 2 కన్నా ఎక్కువ మంది పిల్లల పోటీకి అర్హులే. రాష్ట్రంలో గ్రామీణ ఓటర్లు 1,66,55,186 మంది. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ అంటూ చూస్తా ఉన్నాం. సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరిగింది కాబట్టి ఇక దాదాపు వచ్చే 17వ తారీఖు వరకు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా 11వ తారీఖు, డిసెంబర్ 11వ తారీఖు, డిసెంబర్ 14వ తారీఖు, డిసెంబర్ 17వ తారీఖు 3 చోట్ల కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. 2 గంటల తర్వాత ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. దాని తర్వాత సాయంత్రం వరకు మొత్తానికైతే ఆ రిజల్ట్ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగర మోగింది. గురువారం నవంబర్ 27 ప్రారంభమయ్యే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 15 నాటికి పూర్తి కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఎస్ఈసి కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన, పోలీసు ఉన్నతాధికారులు కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు చేపట్టినట్టు తెలిసింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే జారీ అయింది. చాలా ఎవరైతే సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటారో వారందరూ కూడా ఆల్ ది బెస్ట్ అయితే చెప్తా ఉన్నాం.